ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. చాలామందికి అలవాటు లేనట్టున్నాయి వందనాలు చెప్పటం. చాలా మంచి పద్ధతి. నా ఒక మనవి ఏమిటంటే, అది కేవలం మర్యాద సంస్కారం మాత్రమే కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పవర్. యూనో, మరియా వందన వచనం వినగానే ఎలిజబెత్ గర్భములో శిశువులు గంతులు వేశాడని కదా మనం వాక్యంలో చదువుతాం. వందన వచనముకున్న శక్తి ఎంతనో ఈ సీజన్లో కూడా గుర్తు చేసుకోకపోతే అది చాలా దారుణమేగా. అందుచేత మీరు వందనములు చెప్పే సంస్కారాన్ని, క్రైస్తవ అనుసరణీయమైన సంప్రదాయాన్ని తప్పక కొనసాగించాలని, అట్లాంటివి మరిచిపోకూడదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, మరి దేవుని వాక్య ధ్యానం చేసే సమయం కనుక దయతో మీరంతా మీ మొబైల్ ఫోన్స్ సైలెంట్లో పెట్టడమైనా మరి ఇంకేమైనా చేస్తారా? దయచేసి యూ కెనాట్ బి ఎ డిస్టర్బెన్స్ టు ఎనీబడి. నో, నేను మొబైల్ ఫోన్ గురించి ఒక మాట చెప్తాను. అది దేవుడు మీకిచ్చిన ఒక దీవెన, కాకూడదు వేరెవ్వరికి శోధన. కనుక లెట్ ఇట్ బి ఎ బ్లెస్సింగ్ టు ఎవ్రీబడి. ఐ షుడ్ బి ఎ డిస్టర్బెన్స్ టు అదర్స్ కదా. అది మనకు అసలు ఆలోచిస్తేనే మంచిగా అనిపించదు కదా. కనుక అది మీరు సైలెంట్లో పెట్టాలని కోరుతున్నాను. మీలో మీరు మాట్లాడుకోకుండా శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని కోరుతున్నాను. ఐ వాంట్ యు ఆల్ టు టర్న్ యువర్ బుక్స్ టు ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 1. లూకా సువార్తలో నుండి కొన్ని విషయములు మీ దృష్టికి తేవాలని దేవుని ఆత్మచేత నేను ప్రేరేపించబడి ఉన్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 24-25 వచనాలు. నిరభ్యంతర క్రైస్తవులందరూ చేతులెత్తుకు మంచి స్తోత్రం చెబుతారా? So good to see like that. Come on, let us all wave our hands and praise God one more time. Hallelujah. It is such a beautiful season that people will praise God who never praises even in their churches and Sunday services. ఆదివారము సంఘారాధనలో కూడా దేవునికి స్తోత్రం చెప్పని భక్తులు తప్పనిసరిగా పగలు రాత్రి తేడా లేకుండా స్తోత్రం చెప్పే ఒక సీజన్ ఇది. నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను, ఆనందపడుతున్నాను కూడా. ఈ స్తుతి చెప్పే స్థితి మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకొనుచున్నాను. బైబిల్ గ్రంథములో తినుటకు, త్రాగుటకు, కూర్చుండటకు, లేచుటకు కూడా సమయం ఉన్నదట. కానీ స్తుతించుటకు సమయం లేదు. ఎప్పుడు చెప్పాలని ఉంది. చాలామంది ఏదైనా కష్టం కలిగినప్పుడు స్తోత్రం చెప్తే, కష్టం కలిగినందుకు ఎవరు స్తోత్రం రా అంటారు. లాభం కలిగినప్పుడు మాత్రమే స్తోత్రం చెప్పే వ్యవహారం. క్రిస్మస్కు తప్ప గుడ్ ఫ్రైడేకి స్తోత్రం చెప్పని రకం కదా వాడు. అందుచేత ఆ వ్యాఖ్య చేస్తాడు. నేనంటాను, మా సంఘంలో యేసు మన హృదయంలో ఉంటే అది రోజు క్రిస్మసే. యేసు కొరకు శ్రమ పడాల్సి వస్తే అది ఎప్పుడు గుడ్ ఫ్రైడేనే. శ్రమల మధ్యలో కూడా దేవుని కొరకు సాక్షిగా బ్రతకగలిగితే దానికి మించిన రిజరెక్షన్ డే లేదు. నేనంటాను, నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు ఈ 3 అనుభవాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆయా సందర్భాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నావు అంటే నా కోసం కాదు. ఆయా సందర్భాల్లో మాత్రమే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకునే నామకార్థుడి కోసం ఆ రోజు నేను కూడా పని కట్టుకొని వచ్చి, ఇప్పుడుకైనా వాడు మారతాడేమో తిప్పలు పట్టమే తప్ప ఇంకేమీ లేదు. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ప్రజలారా, దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి.